లంచం 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 ఇదేంటే కానీ ఏ దేశం వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా ఈ లంచం అన్నది మాత్రం పెద్ద సమస్య అయిపోతుంది. నేను ప్రస్తుతానికి రష్యా మాస్కో సిటీలో ఉన్నాను. నిన్న నన్ను పోలీసు పట్టుకున్నారన్నమాట. ఎందుకంటే నిన్న రిజిస్ట్రేషన్ జరుగుతుంది. రిజిస్ట్రేషన్ మనం ఎక్కడ ఉంటున్నామో అన్నది మనకి గవర్నమెంట్ ప్రూఫ్ మాట. అది నేను డిసెంబర్ 4వ తారీఖున నా వీసా రినెవల్ అయింది. సో నేను 5వ తారీఖున వెళ్ళి రిజిస్ట్రేషన్ చేయించుకున్నాను. కానీ ఆన్లైన్లో అప్డేట్ అవ్వలేదంట. ఆన్లైన్లో మనకి ఎలా తెలుస్తుంది ఆన్లైన్ అయిందా లేదా? మనం జస్ట్ అప్లికేషన్ పెట్టుకుంటాం, అప్లై చేసుకుంటాం, అంతేవరకు మంది ఎలా చెక్ చేసుకోవాలన్నా మన ప్రాసెస్ ఏం తెలియదు మనకి అయిందా లేదా అన్నది. అయితే నిన్న పోలీసులు పట్టుకున్నారు అన్నమాట. నిన్న పొద్దున్న అదే చిన్న పని మీద బయటికి వెళ్ళానమాట. మధ్యాహ్నం 1 గంటకి పోలీసులు పట్టుకున్నారు. పట్టుకుని పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళారు. డాక్యుమెంట్స్ అన్నీ పర్ఫెక్ట్గా చేయించుకున్నాను అని చెప్పాను. సరే అని చెప్పి తీసుకెళ్ళారు. వెళ్ళాక ఫింగర్ ప్రింట్స్, నా ఫొటోస్ అన్నీ తీసుకున్నారు. అంతా బాగా తిరిగి పంపించేశారు. అక్కడ పంపేశాక నేను చిన్న షాపింగ్ కోసం బయటికి వెళ్ళి షాపింగ్ చేసుకొని మెట్రో ద్వారా ఇంటికి వెళ్దామని చెప్పి మెట్రో స్టేషన్లోకి ఎంటర్ అవుతుంటే అక్కడ ఉన్నారు మళ్ళీ పోలీసులు. మళ్ళీ పట్టుకుని మళ్ళీ తీసుకెళ్ళారు పోలీస్ స్టేషన్కి. ఆల్రెడీ పొద్దున్న బాగానే ఉందన్నారు కదా, నేనేం భయపడలేదు. ఇంకా ఆల్రెడీ పొద్దున్న చెక్ చేశారు, అంత బాగానే ఉందన్నారు. ఓకే, ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్ అని చెప్పి నేను భయపడలేదు. ఏమని వెళ్ళిపోయాను. వెళ్ళిన దాకుండి అవ్వలేదు ఇది అని చెప్పి అసలు మనం చెప్పేదంటే మార్నింగ్ ఆల్రెడీ పట్టుకుని వదిలేసి చెప్దాం ట్రై చేస్తున్నాను. అసలు అన్నారు వింటలేదు అసలు మాట. మనం ఏం చెప్దాం అనుకున్నది కూడా వింటలేదు. నేను మా బాస్ చేత ఫోన్ చేయించాను, అయినా సరే అనలేదు. ఏమైనా డబ్బులు ఇచ్చి ఫైన్ వేస్తే మనకి ఇక్కడ బ్లాక్ మార్క్ పడుతుంది పాస్పోర్ట్ మీద. పాస్పోర్ట్ మీద బ్లాక్ మార్క్ పడ్డదంటే మనకి 3 times పడ్డదంటే మన పాస్పోర్ట్ బ్లాక్ అయిపోవడము, అలా పోలీస్ కేసు కింద పడిపోయినట్టు పడుతుంది అన్నమాట 3 సార్లు పడ్డదంటే. సో మనదైతే తప్పేమీ లేదు, ఎందుకంటే మనం పేపర్ డాక్యుమెంటేషన్ అన్ని కరెక్ట్గా చేయించుకున్నాం. అయినా సరే బ్లాక్ మార్క్ పెట్టాడు. ఎవరికైనా భయం వేస్తుంది, ఎందుకంటే గమ్ముని ఇంకోసారి ఇక్కడ ఎలా అంటే బస్ ట్రావెల్ చేస్తాం, మన కార్డు మనం పని చేస్తామంట, అది మిస్ అయినా బ్లాక్ మార్క్ పడుతుంది. అలాగే ఏమైనా బై మిస్టేక్ ఇంకో 2 పడ్డాయంటే క్యాన్సిల్ అయిపోతుంది. కాబట్టి భయం వేసి మనం భయపడతాం. మన వాళ్ళు భయపడతారు ఎక్కువ, ఇండియన్స్ అందరూ. కానీ వీళ్ళు అదే ఆధారంగా తీసుకుని ఒక ఇండియన్ ట్రాన్స్లేటర్ని పెట్టుకుని డబ్బులు డిమాండ్ చేస్తున్నారు. అంత 15,000 కట్టాలంట. 15,000 కడితే ఏ ప్రాబ్లం లేకుండా వదిలేస్తారు, నేను చెక్ చేసినట్టుగానే. లేదా బ్లాక్ మార్కెట్ పొల్యూషన్ పెడతారు. ఎందుకంటే నాకు అర్థం కాదు, నా డాక్యుమెంట్స్ అన్నీ కట్టకుండా ఇచ్చిన పేపర్ మీద 2026 డిసెంబర్ 4th దాకా నాకు ఉంది ఎక్స్పైరీ డేట్, దాని మీద ఇచ్చాడు. ఇప్పుడు ప్రాబ్లం నాది కాదు. అయినా సరే భయపెట్టి నిన్న మా చేత ఫైన్ కట్టించుకుని పంపించారు బయటికి. అందుకే ఇప్పుడు అనుకుంటా రష్యా వచ్చేద్దాం, బయట దేశాలకు వెళ్ళిపోదాం, మంచి పని చేసుకుని సంపాదించుకొని వస్తారు ఎవరైనా సరే. దరిద్రం ఎక్కడైనా సరే లంచం. ఇక్కడ ఏంటంటే నా తప్పు లేకుండా ఆల్రెడీ ఒకరు పోలీసులు పొద్దున్న చెక్ చేసి వదిలేశారు, అంత బాగానే ఉందని. కానీ వాళ్ళు అసలు ఏం లేదు మాట, డబ్బుల కోసమే. అందుకే నేను తెలిసింది ఏంటంటే ఇక్కడ డ్రగ్స్ ప్యాకెట్స్ పోలీసుల దగ్గర పెట్టుకుని కావాలని చెప్పి మన దగ్గర పెట్టి డ్రగ్స్ దొరకని చెప్పి కేసులు పెడతారంట. ఇది ఒకటి ఉందంటే వాళ్ళ దగ్గర. అందుకే అందరూ కొద్దిగా జాగ్రత్తగా ఉండండి. ఓకేనా? సరే, బాయ్.